ఆకాశవాణి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రత్యేక వార్తలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయితే 6 గంటల సమయానికి క్యూలో ఉన్నవారు ఓటు వేసేలాగా అధికారులు అనుమతించారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను కూడా చివరి గంటలో ఓట్లు వేసేందుకు అనుమతించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు ఈరోజు పోలింగ్ జరిగింది. కరోనా నేపథ్యంలో గట్టి ముందు జాగ్రత్తలతో భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవేళ పోలింగ్ నిర్వహించారు. కొన్ని డివిజన్లలో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు, ఘర్షణలు జరిగినట్లు వార్తలు అందినప్పటికీ పోలీసులు వారిని చెదరగొట్టి పోలింగ్ సజావుగా జరిగేలాగా చర్యలు తీసుకున్నారు. 150 మంది కార్పొరేటర్లకు గాను 50% మంది మహిళలను అభ్యర్థులుగా ఉండగా వారిని ఎన్నుకునేందుకు ఈరోజు జీహెచ్ఎంసీలో పోలింగ్ నిర్వహించారు. 4 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాటిలో సగం పోలింగ్ కేంద్రాల నుంచి వీడియోగ్రఫీ లేదా లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. అధికార తెలంగాణ రాష్ట సమితి మొత్తం 150 డివిజన్లలోనూ, భారతీయ జనతా పార్టీ 149 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీ 146 డివిజన్లు, తెలుగుదేశం పార్టీ 106 డివిజన్లు, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం 51 డివిజన్లు, వామపక్షాలు 29 డివిజన్లలో పోటీపడ్డాయి. నమోదు చేసుకున్న పార్టీల నుంచి 76 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 415 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈవేళ పోటీలో నిలిచారు. మొత్తం 74 లక్షల మంది ఓటర్లలో సుమారు 40% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కడపటి వార్తలు తెలియజేస్తున్నాయి. ఈసారి జనరల్ మహిళా అభ్యర్థికి మేయర్ పదవిని రిజర్వ్ చేయడంతో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు మేయర్ పదవిని ఆశిస్తున్నాయి. కరోనా మహమ్మారి పట్టణ ప్రాంతంలో విద్యావంతులైన ఓటర్లలో అనాసక్తి కారణంగా హైదరాబాద్ నగరం పరిధిలో తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ముఖ్యంగా ఐటీ ప్రాంతాల్లో కనీసం సగం మంది కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంది. ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో బ్యాలెట్ పత్రంలో సిపిఐ పార్టీ అభ్యర్థి పేరెదురుగా సిపిఎం పార్టీ గుర్తు ముద్రించడంతో ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్పేట్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఓల్డ్ మలక్పేట్ డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎల్లుండి రీపోలింగ్ ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ ను కూడా రాష్ట ఎన్నికల కమిషన్ నిషేధించింది. తమ పార్టీ చిహ్నం తప్పుగా ముద్రణ కావడంతో రీపోల్ నిర్వహించాల్సిందిగా సిపిఐ డిమాండ్ చేసింది. 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరపడంతో తేలనుంది. కరోనా వార్తలు. వరుసగా 24వ రోజు దేశంలో 50,000 కంటే తక్కువగా రోజువారీ కరోనా కేసులు కొత్తగా నమోదు కావడంతో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. గత 24 గంటల్లో దాదాపు 30,000 కొత్త కేసులు నమోదు కాగా 42,000 మంది అదే సమయంలో కోలుకున్నారు. ఇంతవరకు మొత్తం 88,90,000 మంది కోలుకోవడంతో జాతీయ రికవరీ రేట్ 93.94% చేరుకుంది. గత 24 గంటల్లో 482 మంది మరణించారు. తెలంగాణలో నిన్న రాత్రి 3 గంటల వరకు 46,597 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇంతవరకు నమోదైన కేసుల సంఖ్య 2,70,318కి చేరుకుంది. నిన్న కరోనాతో 3 మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,461 చేరింది. నిన్న 894 మంది కోలుకోగా ఇంతవరకు 2,59,230 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేట్ 95.89% ఉంది. రాష్టంలో ప్రస్తుతం 9,627 యాక్టివ్ కేసులుండగా 7,586 మంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న 381 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,68,064కు చేరుకుంది. ప్రస్తుతం 7,840 యాక్టివ్ కేసులున్నట్లు తెలుస్తోంది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.